पुण्यदं मुक्तिदं सद्रहित चिन्मयै कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये भवनासन निराश्रया निराधार निःशब्दमयी विश्वेश जगदीश्वर परमेश्वरानुसन्धाना नादमयी सर्वशून्यमयी निष्कलयैन चिन्मयी कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये आकाशदीपमण्टू మ్రొక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మా చిన్మయీ कैवल्याश्रममयी चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये इति सद्गुरुविरचित श्रीकैवल्याश्रमपञ्चकं सम्पूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो
బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అమ్మ. చదువు. హరి ఓం గురుగారు. గురవో 109వ శ్లోకం అండి. గురవో బహవః సంతి శిష్య విత్తాపహారకాః తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకం. తాత్పర్యం: ఓ పార్వతీ, శిష్యుల ధనమును హరించెడి గురువులు అనేకులు కలరు. శిష్యుల హృదయతాపమును హరించెడి ఒక్కడగు ఆ గురువును పొందుట కష్టమని తలంచుచున్నాను. పరమేశ్వరుడికి అనేక యుగముల పర్యంతము ఆయన వ్యాపకమై ఉన్నాడని ఈ ఉపదేశం తెలియజేస్తుంది. ఇది మనకి మన కాలమానం, బ్రహ్మాండ పురాణం ప్రకారం మన కాలమానంలో మన్వంతరాలు 14. ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాను. అంటే ఒక 4, అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిపిన ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలను లెక్క చెప్తూ పోయారు మన్వంతరాల దాకా. చెప్తూ పోయి పరమేశ్వరుడు ఈ మన్వంతరాలనే కాల గమనానికి అవతల ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడు ఈ గురుగీతను బోధిస్తున్నాడు. అంటే ఒక యుగంలో ఉన్న వాళ్ళకి, ఒక మన్వంతరంలో ఉన్న వాళ్ళకి, ఒక కల్పంలో ఉన్న వాళ్ళకి పనికొచ్చేది కాదనమాట. అన్ని యుగాలు, అన్ని కల్పాలు, అన్ని మన్వంతరాలకి ఇదే గురుగీత. అందుకని గురువులు 2 రకాలుగా ఉంటారు. ఒకరేమో విత్తాపహారులు, రెండో వారేమో చిత్తాపహారులు లేదా హృత్తాపహారులు. అంటే సాధారణంగా ఈ ఉపదేశానికి ఉపమానం ఏం చెప్తారంటే గోపికా వస్త్రాపహరణం గురించి చెప్తారు. అంటే దేహాభిమానం అనేటటువంటి తాపం ఎవరికైతే ఉంటుందో, దేహాత్మ భావన అనే తాపం ఏదైతే ఉంటుందో, ఆ తాపాన్ని తీర్చేవాడు ఎవడో వాడే నిజమైనటువంటి గురువు, ఒక్కడే గురువు. వాస్తవానికి మనం స్వగురు, నిజ గురు, పరమ గురు, పరమేష్ఠి గురు, సద్గురు, ఇలా అన్ని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. కానీ గురువు ఎంతమంది? ఒక్కడే గురువు. అన్నమాట సదాశివుడే స్వయంగా చెప్తున్నాడు. ఎన్ని కల్పాలు తిరిగిపోయినా, ఎన్ని మన్వంతరాలు తిరిగిపోయినా, ఎన్ని మహాయుగాలు తిరిగిపోయినా గురువు మాత్రం ఒక్కడే. దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఉండవచ్చు. దేవతల గురువు బృహస్పతి అయి ఉండవచ్చు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడై ఉండవచ్చు, ఇంకా ఎవరి గురువులు వాళ్ళకు ఉండవచ్చు. అష్టవిధ గురువులు ఉండవచ్చు, దశవిధ గురువులు కూడా ఉండవచ్చు. మేధ, చార్వి, పండ అనేటటువంటి శిష్యులు కూడా ఉండవచ్చు. కానీ పరమేశ్వరుడు ఒక్కడే గురువు.
మిగిలిన వాళ్ళు ఎవరు గురువులు కాదట. అదేమిటండి, వాళ్ళందరూ పనిముట్లు అయ్యా బాబు, అంతే తప్ప ఇంతమంది గురువులు ఉండే అవకాశం లేదు. జాగ్రత్తగా గమనించాలట. ఎవరికి వాళ్లే మేమే గురువులు అనుకునే కాలం కూడా ఒకటి ఉంటుందట. వాళ్ళకి వారే ప్రకటించకూడట, స్వయం ప్రకటిత గురువులు అంటారు వాళ్ళు. అంటే సాధారణంగా సాంప్రదాయిక గురుపీఠాలని, స్వయం ప్రకటిత గురుపీఠాలని 2 రకాల పీఠాలు ఉంటాయి. అంటే పైన ఒక పరమేష్ఠి గురువు గారు ఉంటారు, ఆ తర్వాత ఒక పరమ గురువు గారు ఉంటారు, ఆ తర్వాత ఒక సద్గురువు గారు ఉంటారు, ఆ తర్వాత ఒక నిజ గురువు గారు ఉంటారు. ఇలా వరుస క్రమంలో గురు పారంపర్యంగా, అంటే పరమేష్ఠి గురువు సశరీరంగా ఉండగానే పరమ గురువుని ఎంపిక చేయాలి, ఆ తర్వాత వచ్చే సద్గురువును కూడా ఎంపిక చేయాలి, వీలైతే ఆ తర్వాత వచ్చే 4వ తరమైన నిజ గురువును కూడా ఎంపిక చేయాలి. ఇలాంటి పీఠ పారంపర్యం భూమండలం మీద ఉంది, చాలా కాలం నుంచి ఉంది, ఎప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. శంకర పీఠాలన్నీ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తాయి. శంకర భగవత్పాదులు ఈ పద్ధతిని అనుసరించారు. వారు ఉండగానే, సశరీరంగా ఉండగానే తర్వాత 2 తరాలు, వీలైతే 3 తరాలని శిక్షణ ఇచ్చి తయారు చేస్తారు. అంటే ప్రస్థానత్రయం మీద సాధికారత కలిగి ఉండాలి పీఠాధికారి. సాధికారత అంటే అర్థం పుక్కిట పట్టిన వాడనే కాదు, అంటే వాచ్యార్థాన్ని గ్రహించిన వాడు మాత్రమే అని కాదు. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడుగా ఆ పీఠాధిపతి ఉండాలి. ఎందుకని అంటే లోకమెల్లా ఆ పీఠానికి నమస్కారం చేస్తుంది, పీఠాధిపతికి కాదు నమస్కారం, పీఠానికి నమస్కారం. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యాసపీఠానికి నమస్కారం. వ్యాస భగవానుడు ఒక్కడే. ఎవరు ఎన్ని ఆశ్రమాలు పెట్టుకున్నా, ఎన్ని పీఠాలు పెట్టుకున్నా, అది పారంపర్యమైన స్వయం ప్రకటితమైన ఎన్నన్నా అవనివ్వండి, ఆ అన్ని పీఠాలు కలిపితే పేరు ఒకటే, వ్యాసపీఠమే. దాని మీద కూర్చునే గురువు గారు ఎవరయ్యా? వ్యాస భగవానుడే. ఆయన ఎవరయ్యా? వ్యాసోస్తు స్వయం విష్ణు, ఆయనకి విష్ణుమూర్తికి భేదం లేదు. ఆయన ఎవరయ్యా? ఆయన పరబ్రహ్మస్వరూపుడు, ఆయనకి భేదం లేదు. మా గురువు గారు వేరే, మీ గురువు గారు వేరే, మా సాంప్రదాయం వేరే, మీ సాంప్రదాయం వేరే, మీ శిష్యులు వేరే, మా శిష్యులు వేరే అనేవారంతా విత్తాపహారులే గాని హృత్తాపహారులు కాదు. దేహాత్మ అభిమానం అనేటటువంటిది హృదయంలో తాపాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా పట్టుకోగలగటం రావాలి. ఏమంటే నేను శరీరమై జీవిస్తే ఏమి నష్టం అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సేపు ప్రపంచంలో 800 కోట్ల మంది మానవులు ఉన్నారు, అందులో 99.9% మంది శరీరం నేననే జీవిస్తున్నారు. ఎవరో మీరు చెప్పినట్టుగా 0.1 అంత ఉన్నారు. ఆ 0.1 సంగతి వదిలేద్దాం. ఈ 99.9% మంది ఇలాగే జీవిస్తున్నారు. జీవించనివ్వండి. ఏదో చేతనైంది 10 మందికి సహాయం చేస్తారు, ఏదో మంచి మాటలు చెప్తారు, లేదా సేవ చేస్తారు, లేదా సహాయం పరోపకారం చేస్తారు. నష్టం ఏమొచ్చింది? ఇప్పుడు మరలా పుడతారు, పుడితే పుట్టనివ్వండి. ఇప్పుడు ఎందుకు అందరూ పుట్టకూడదని అనుకోవాలి? అంటే ఏ గురువు కూడా నీ దగ్గరికి వచ్చి నేనే నీకు గురువుని, నువ్వు జన్మరాహిత్యం కోసం నువ్వు ప్రయత్నించాలి, మోక్షం కోసం ప్రయత్నించాలి అని చెప్పడు. అలా ఎవరైనా కానీ చెప్పినట్లయితే, నేనే నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పినట్లయితే వారు విత్తాపహారులే గాని హృత్తాపహారులు కాదు. ఎందుకనిట? ఎవరు ఎవరికి గురువో ఎవరు కదా ఎవరయ్యా నిర్ణయించాలి? ఎందుకని అందరికీ గురువు ఒకడే పరమేశ్వరుడు. అయితే ఆ పరమేశ్వరుడు నిర్ణయించాలి, లేదంటే ఈ శిష్యుడు నిర్ణయించాలి. ఆశ్రయించిన శిష్యుడైనా నిర్ణయించాలి. ఏమంటే మీ వైద్యం బాగుంది, మీరు చెప్పే జ్ఞానం బాగుంది, నా భవరోగానికి మందు ఇచ్చే అవకాశం మీరు ఒక్కరే ఇవ్వగలరు, నా భవరోగాన్ని కుదర్చగలరు, నాకు ఆ విశ్వాసం ఉంది, మీకు నేను శరణాగతుడను అని ఆత్మ నివేదన చేయడానికి నేను సిద్ధపడ్డాను. నవవిధ భక్తి మార్గాలను మీ యందు నేను ఆచరిస్తాను, మీరే నాకు నిజ గురువు, మీరే నాకు స్వగురువు అని శిష్యుడు ఆశ్రయించవలసిందే. ఎప్పుడు?
నీ హృదయమునందు ఏర్పడిన తాపమును తీర్చగలిగేవాడు నీకు ఎదురైనప్పుడు ఎలా ఎదురవుతాడు? ఈ 800 కోట్ల మంది మానవులలో ఎవడో నాకెట్లా తెలిసేది? ఎలా తెలుసుకోగలుగుతావు? భూమిలో వెతకాల, భూలోకంలో వెతకాల, పాతాళ లోకంలో వెతకాల, సువర్లోకంలో వెతకాల, భూవర్లోకంలో వెతకాల, స్వర్గలోకంలో వెతకాల, సత్యలోకంలో వెతకాల. నేను 14 లోకాల్లో నా గురువు ఎవరు అని అంటే అప్పుడు పరమేశ్వరుడు ఏమంటున్నాడు? నాయన గురు గీతాపారాయణం చెయ్యి, గురుమాలా మంత్ర జపం చెయ్యి, నీకు హృదయమునందు తాపము కలగవలే. ఎవరికైతే హృదయంలో స్థానం ఎరిగి, అంటే హృదయ స్థానం ఎలా ఎరగాలని? నేను ప్రాణ మనస్సులు పుట్టే స్థానం అదే. నీకు ప్రాణ మనస్సులు ఉన్నాయి కదా, అవి పుడుతున్న స్థానం హృదయం, అవి లయిస్తున్న స్థానం కూడా హృదయం. నీకు ఏది చేతనైతే అది ప్రాణాన్ని అనుసరిస్తావో మనసుని అనుసరిస్తావో అనుసరించి నీ బలాన్ని బట్టి ఎంతో కొంత సాధన చేసి, ఎంతో కొంత అధ్యయనం చేసి, ఎంతో కొంత ప్రయత్నం చేసి నీ హృదయ స్థానం కనుక్కుని నీ హృదయ స్థానంలో ఏర్పడిన తాపాన్ని తీర్చగలిగేవాడెవడా అని అన్వేషించు. నేను సత్యాన్వేషణ చేస్తున్నానండి, ఆత్మాన్వేషణ చేస్తున్నానండి, జ్ఞానాన్వేషణ చేస్తున్నానండి అనడం అసత్యం అండి. అదంతా అంధకారంలో వెతుకులాడట. ఎందుకనిట? జ్ఞానాంజన శలాకయ, నీ గురువే దొరకలేదు. గురువు దొరకకపోతే నీకు అజ్ఞానాంధకారం విడుదలయ్యేది ఎట్లాగా? అవదు. కాబట్టి మొట్టమొదట ఎవరైనా సరే ఆత్మవిచారణ చేయాలన్నా, జ్ఞానాన్వేషణ చేయాలన్నా, సత్యాన్వేషణ చేయాలన్నా ఎవరు కావాలి నీకు? ఓ గురువు గారు కావాలి. ఆ గురువు గారు ఎటువంటి వాడై ఉండాలి? నీ హృదయ తాపాన్ని తీర్చేవాడై ఉండాలి. నీ హృదయం ఎరిగిన వాడై ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు హృదయంలో ఏమనుకుంటున్నావో, ఏ భావన చేస్తున్నావో, ఆ భావనల వలన నీకు కలిగినటువంటి కష్ట నష్టాలేమిటో, సుఖ దుఃఖాలేమిటో, భ్రాంతులేమిటో నీ హృదయం ఎరిగినటువంటి గురువుకి బాగా తెలుస్తుంది. ఆ భ్రాంతులు పోయేటట్లుగా బోధ చేస్తాడు. ఆ భ్రమను విడిపోయేటట్లుగా నీకు మార్గదర్శనం చేస్తాడు. ఆ జ్ఞాన దర్శనం కలిగేటట్లుగా సహాయం చేస్తాడు. ఇది గురువు చేసేటటువంటి 3 పనులు. భ్రాంతి నుంచి చూపిస్తాడు, భ్రమలలో నుంచి మేల్కొలుపుతాడు, జ్ఞాన దర్శనం అయ్యేటట్టు చేస్తాడు. అంటే ఏమిటండి? ఈయన ముసుగు దాన్ని నిద్రపోతున్నాడు, బలవంతంగా దుప్పటి లాగేస్తాడు, బలవంతంగా నిద్రలో నుంచి మేల్కొలుపుతాడు, బలవంతంగా కళ్ళు విప్పి సూర్యుడిని చూసేటట్లుగా చేస్తాడు అని అర్థం కాదు. బలవంతంగా ఏదీ చేయలేడు. ఈ బలవంతంగా చేసే వారందరూ విత్తాపహారులు, కృత్తాపహారులు కాదు. అంటే అర్థం ఏమిటి? మీరు రండి, మీకు 24 గంటల్లో మోక్షం ఇచ్చేస్తాం. మీరు రండి, మీ నెత్తి మీద చేయబెట్టి మీకు శక్తిపాతం చేస్తాం. మీరు రండి, మిమ్మల్ని రాగానే మీరు సమాధి నిష్టలో కూర్చోబెట్టేస్తాం. మీరు రండి, మిమ్మల్ని ఏకంగా ఆస్ట్రల్ ట్రావెల్, స్వర్గలోకానికి పంపిస్తాం, గ్రహాల మీదకు పంపిస్తాం. మీరు ఇక్కడే కూర్చుంటారు, మీరు వెళ్ళొస్తారు. ఇలా అనేక రకాల మార్గాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ గురువులు ఉంటారు. అనేక రకాల సాధనా మార్గాలు ఎలాగైతే అనేక మంది మానవులకు అవసరమో, అలాగే ఆయా సాధనా మార్గాలకు అనేక మంది గురువులు కూడా ఉంటారు. కానీ వీళ్ళందరిలో ఉన్న గురువు ఒక్కడే, వాడు పరమేశ్వరుడు. కామ్యక గురువు అయినా, నిషిద్ధ గురువు అయినా, వాచక గురువు అయినా, సూచక గురువు అయినా, వేరక గురువు అయినా, విహిత గురువు అయినా, బోధ గురువు అయినా, బాధ గురువు అయినా. స్వామి నిర్భయానందలు అంటూ ఉంటారు, నాయన బోధ గురువులుగా ఉండండి కానీ బాధ గురువులుగా మారమాకంటూ ఉంటారు. అంటే నేను కాయను బలవంతంగా పండిస్తాను, సాధ్యపడు. అది ఎప్పటికీ సాధ్యపడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, నేను స్వర్గానికి పంపిస్తాను. ఇది త్రిశంకు స్వర్గం లాంటిది అన్నమాట. వీళ్ళు విత్తాపహారులు, వృత్తాపహారులు. వశిష్ఠ సాంప్రదాయం, మనకు బ్రహ్మజ్ఞానం అంతా కూడా వశిష్ఠ సాంప్రదాయం. అందుకే మనం యోగ వాసిష్టమో, జ్ఞాన వాసిష్టమో, బృహద్వాసిష్టమో, వాసిష్ఠ సాంప్రదాయాన్నే మనం బ్రహ్మజ్ఞానానికి ఎంపిక చేస్తాం. కానీ మిగిలిన సాంప్రదాయాలు అక్కడ నిలబడేది కావు. అంటే అర్థం ఏమిటి? మిగిలిన సాంప్రదాయాలు త్రిశంకు స్వర్గం లాంటి.
మీరు అధ్యయనం చేస్తే అయితే యోగ వాసిష్టాన్ని అధ్యయనం చేయాలి, లేదంటే జ్ఞాన వాసిష్టాన్ని అధ్యయనం చేయాలి. మీ పరిపక్వతను బట్టి బృహద్వాసిష్టాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు. కానీ మీరు వాసిష్ఠ సాంప్రదాయాన్ని కాకుండా ఇతర మార్గములలో గనక మీరు, నేను వెళ్ళానండి ఒక్క నిమిషంలో మోక్షం వచ్చేసింది అంటారనుకోండి, అది నిలబడేది కూడా ఎంతసేపు నిలబడుతుందో ఆలోచించుకోవాలి. కాబట్టి నిజ గురువు ఎటువంటి వాడయ్యా? హృత్తాపహారుడు. భగవాన్ సత్సాయి బాబా గారు అంటారు, ఒక అతనికి గాఢ నిద్ర అవస్థలో తీవ్రమైన భయం కలిగింది. ప్రాణం పోతుందేమోననేంత భయం కలిగింది, మృత్యు భయం ఆవహించిందట. అప్పుడు గుర్తొచ్చాడట భగవంతుడు, అప్పుడు గుర్తొచ్చాడు సద్గురు. మెలకువలో మామూలుగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదురే. అప్పుడు వేడుకున్నాడట, బాబా ఎక్కడున్నావో నన్ను కాపాడవయ్యా బాబోయ్, నన్ను మింగి వేస్తుంది. అప్పుడు అభయం ఇచ్చాడట సద్గురుమూర్తి. ఎప్పుడు గాఢ నిద్ర అవస్థ, ఆ మృత్యు భయం తొలగిపోతుంది, ఆనందంగా తెచ్చుకుంటున్నాడు. ఆ గాఢ నిద్రావస్థలో ఉన్న వ్యక్తి చేసిన ప్రార్థన తెలుసుకోగలిగిన వాడెవడో వాడు నిజ గురువు. అలాంటి గురువుని వెతకాలన్నమా. మీరందరూ తరించాలంటే ఎటువంటి గురువును వెతకాలయ్యా అంటే, నీ గాఢ నిద్రావస్థలో చేసిన ప్రార్థనని కూడా నీ హృదయంలో ఉండి గుర్తించగలిగే గురువును వెతకాలి. చిన్న ఉదాహరణ చెప్తారు అన్నమాట. ఒక ఆవిడ గృహిణి. గృహిణి అంటే ఏంటంటే ఇంటికి దీపం వెళ్ళాలి, ఆ ఇంట్లో దీపం వెలిగిస్తుంది, జ్ఞాన దీపం వెలిగించే ఆవిడ అని అర్థం. ఆవిడ ఇంట్లో ఉంటే కదా జ్ఞాన దీపం వెలిగించడానికి కదా, ఎప్పుడు చూసినా బయట తిరుగుతుంది అనుకోండి. ఆవిడ ఇంటికి దీపం వెళ్ళాలి, ఒక సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్తుంది అనుకోండి ఆవిడ వాళ్ళ ఇంటికి, ఆ ఇంట్లో దీపం వెలిగించేది ఉంది. కాబట్టి గురువు నీకు సహాయపడాలి అంటే నీ హృదయంలో గురువు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని ఉండాలి. అలా నీవు నీ గురువుని నీ హృదయంలో ప్రతిష్ఠించాలి. జ్యోతి రూపంలో, జ్ఞాన రూపంలో, ప్రకాశ రూపంలో, ఈశ్వర రూపంలో, సాక్షి రూపంలో, నీ ఇష్టదైవ రూపం, ఏ పేరైనా పెట్టుకో. నీ హృదయం అనే ఇంటిలో గురువు అనే దీపాన్ని గనక నువ్వు ప్రతిష్ఠిస్తే ఆ దీపం వెలుగుతుంది. ఆ దీప ప్రకాశం నీ హృత్తాపం అనేటటువంటి అజ్ఞాన అంధకారాన్ని ఎప్పటికప్పుడు నిన్ను మేలుకొలుపుతుంది. ఏం ఆలోచిస్తున్నావు, నేనేం చెప్తున్నా నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు జ్ఞానస్వరూపుడు, నువ్వు ప్రకాశ స్వరూపుడు, నువ్వు సాక్షి స్వరూపుడు, నువ్వు ఆనంద స్వరూపుడు, నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు బ్రహ్మస్వరూపుడు, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు, నీవు నీ లక్షణాలు ఇవి అని నిరంతరాయంగా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను కదా. మళ్ళా నేను అమ్మని, నేను అమ్మమ్మని, నేను అమ్మాయిని, నేను అత్తగారిని అంటావేంటి? నేను వ్యాపారిని, నేను ఉద్యోగస్తుని, నేను తండ్రిని, నేను తాతని, నేను రోగిని, నేను భోగిని, నేను యోగిని అంటావేమిటి అని నేను నాది అనే తలంపులు కలిగినప్పుడల్లా ఆ హృత్తాపం ఎందువల్ల ఏర్పడింది అంటే నేను నాది అనే తలంపు వల్ల ఏర్పడింది, వేరే దాని వల్ల ఏర్పడింది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. శరీరధారులకెల్లా సామాన్యము నేను, అహంకారం, మమకారం, కర్త, భోక్త. శరీరం ఉన్నంత వరకు పనిచేస్తున్నాడు అది చూడండి. మరి అయితే ద్వైతం ఏం చెప్పింది? అయితే శరీరం పడిపోయినాక నేను నాది లేదుగా. వెంటనే ద్వైతం అనే సిద్ధాంతం, వాదం ముందుకు వచ్చింది. సరేనయ్యా, ఎప్పటి వరకు ఉంటాయి నీకు అహంకారం, మమకారాలు? శరీరం ఉన్నంత వరకు. ఎందుకంటే నా శరీరం పడిపోతుంది ఏమిటి? ఒకవేళ నువ్వు సాక్షిగానే ఉన్నావు, ఇప్పుడు ఏం పడిపోయింది? నా శరీరం పడిపోయింది అన్నావుగా, అది మమకారమేగా. సరే, ఒకవేళ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించావు, దేన్ని నిలబెట్టుకుంటావు? ఆ శరీరాన్ని. కొని 10 కాలాల పాటు ఆ శరీరంలోనే ఉండాలనుకున్నావు. ఏ శరీరాన్ని? ఆ శరీరాన్ని. ఎవరు ఉండాలనుకున్నారు? నేనే. 1000 ఏళ్ల పాటు హఠయోగాన్ని ఆచరించి అందులోనే ఉండాలనుకున్నాడు. కొండ గుహల్లో కూర్చొని తపస్సు చేశాడు, కందమూలాలు తిన్నాడు, ఆఖరికి వాయుభక్షణం చేశాడు. చాలా మంది ఉంటారండి భారతదేశంలో వాయుభక్షణం చేసి ప్రాణాన్ని నిలిపేవాడు. వాళ్ళే ఆహారం తినరు. హిమాలయాల్లో చాలా మంది కనపడతారు మీకు. ఇలాంటి వాళ్ళ కోసం వెతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు 1000 ఏళ్ల పాటు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం భౌతికమైన ఆహారం ఏముండదు. ప్రధాన ప్రాణాలను ఉప ప్రాణాలలో కలపకుండా హటిస్తారు. అంటే
ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన వాయువులు ప్రధాన వాయువులు అయితే నాగ కృపుర దేవదత్త ధనుంజయ ఇంకోటి ఏదో ఉండాలి కూర్మ. ఈ 5 వాయువులు ఉపవాయువు. ఈ ప్రధాన వాయువులు ఈ ఉపవాయువులు కలిసిపోవడం విడిపోవడం వలన సంయోగ వియోగాల వలన బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు ఏర్పడుతున్నాయి శరీరానికి. నీకు కాదు, శరీరానికి ఆ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు రాకుండా ఉండటానికి ఈ రెండింటినీ సంయోగ వియోగాలు జరపకుండా ఆపేస్తే ఆలోచించాడు మానవుడు. ఎంత దూరం ఆలోచించాడు చూడండి. అసలు ఈ ప్రక్రియను ఆపేస్తా నేను అనుకున్నాడు. ఈ ఫ్యాక్టరీలో ఆ పని జరగనేమో అని ఆపేసాడు. హఠించి ఆపేసాడు. అలా 1000 ఏళ్ళు ఆపేసాడు. 10,000 ఏళ్ళు ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వాళ్ళ అదే ఇంటిని నిలబెట్టుకున్నారు. ఆ ఇల్లు ఎవరిది అన్నాం, అదేనన్నా 10,000 ఏళ్ల తర్వాత. నాదేనంటే అప్పుడు ఏమైంది? మళ్ళీ నేను నాది అక్కడే ఉన్నాయిగా. అహంకార మమకారాల హృత్తాపం ఎక్కడ పోయిందయ్యా మరి నీకు అని అడుగుతున్నాడు. ఒకరోజు ధ్యానం చేసిన వాడికైనా ఈ హృత్తాపం పోవాలి, 1 గంట చేసిన వాడికైనా ఈ హృత్తాపమే పోవాలి. అంటే ప్రతి ఆంతర్ముఖమైనటువంటి సాధనకి లక్ష్యం ఏమిటయ్యా అంటే హృత్తాప నివారణ. బహిర్ముఖ సాధనల వల్ల హృత్తాపం పోదు. ఇది ఇప్పటివరకు గురుగీతలో మనం చాలా అధ్యయనం చేస్తూ వచ్చాం, విచారణ చేస్తూ వచ్చాం. గురువు అంటే లోపల నుంచి పనిచేసేవాడే కానీ బయట నుంచి పనిచేసేవాడు కాదు, చెవిలో ఇల్లు కట్టుకు చెప్పేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకేం పని పాడా లేదంటే రాత్రి 9 నుంచి 10 దాకా మా నెత్త జడగొట్టి రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు బయట నుంచి అన్నారనుకోండి, ఈ గురువు ఏం ప్రయోజనం? ఆ గంట కూడా ప్రయోజనం. ఎప్పుడు ప్రయోజనశీలం అంటే నీ హృదయంలో నుంచి పలకాలి. గురువాక్యం ఎక్కడి నుంచి పలకాలయా అంటే నీ హృదయంలో నుంచి పలకాలి. అలా నాటుకోవాలట నీ హృదయంలో. అలా ఎవరిలో అయితే నాటుకున్నాయో వాడు త్రిగుణముల వలన ఏర్పడిన హృత్తాపం నుంచి బయటపడాలి, లేకపోతే బయటపడలేదు. అలా గురువాక్యాన్ని అనుసరించాలి. వాడే అనన్య భక్తి కలిగిన వాడు గురుభక్తి. ఏమంటే నేను ఈశ్వరుని ఎందు కదా, నాకు పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యహం అన్నాడు కదండి. మరి నేను రోజు ఈశ్వర చింతన చేస్తూనే ఉన్నాను కదా, నా యోగక్షేమాన్ని ఈశ్వరుడు పట్టించుకుంటానన్నాడు కదా, వహామ్యహం అన్నాడు కదా. మరి నా యోగక్షేమాలు నేనే పట్టించుకోవాలా, ఆయన పట్టించుకోవాలా అని అడిగారు అనుకోండి. గురువు గారు ఒక ఉపమానం చెప్పారు. ఆకాశాన్ని నేనే మోస్తున్నానని ఒక ఆయన అన్నాడు. ఆకాశాన్ని నువ్వు మోయడం ఏమిటయ్యా? అర్థం ఉందే కదా, అంతే కదా. మరి పరమేశ్వరుడు ఆకాశం ప్రకాశం. ఆ పరమేశ్వరుడు నీ యోగక్షేమాలను చూసుకుంటాడు పంచభూతాల ద్వారా, సృష్టి ధర్మం ద్వారా. దాని అర్థం నీ కోరికలన్నీ ఈడేరుస్తాడని కాదు. మా అమ్మాయి ఎలాగైనా కానీ ఎంబీబీఎస్ లో సీట్ సంపాదించాలి, మా అల్లుడు ఎలాగైనా కానీ స్పెషలిస్టే అయి ఉండాలి అని మనకి ఏమిటేమిటేమిటేమిటో ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ ఉంటాయి. అవన్నీ తీర్చడం యోగక్షేమాలు కావు. యోగం అంటే నీకు బ్రాహ్మీభూత స్థితి, అనన్య భక్తి వలన నీకు ఏర్పడినటువంటి బ్రాహ్మీభూత స్థితిని దర్శనంగా, అనుభవంగా, నిర్ణయంగా కలిగించడం యోగం. గుర్తుపెట్టుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం అనే దశకి ఎవడైతే చేరుకుంటాడో వాడికి లక్ష్యం బ్రహ్మానుభూతి, బ్రాహ్మీభూత స్థితి. వాడి లక్ష్యం బ్రహ్మ నిర్వాణం. కాబట్టి అక్కడ యోగం అంటే అర్థం బ్రహ్మనిష్ట. క్షేమం అంటే ఏమిటి? కలిగిన బ్రహ్మనిష్ట నుంచి నువ్వు పతనం కాకుండా. అందుకని అర్జునుడు ఏమడుగుతుంటాడు మాటి మాటికి, ఏమంటే నేను పడిపోతే నేను ఏమైపోతానండి బాబు అని మన తరఫున అడుగుతుంటాడు. యోగ భ్రష్టతే వచ్చిందనుకోండి ఒకవేళ, నాకు ఏ కారణం చేత అయినా నేనేమైపోతాను, ఏం పర్వాలేదు లేవయ్యా, ఈసారి పడిపోయినా వచ్చేసారి పడిపోకుండా కాపాడతలే నేను అని పరమాత్మ అప్పుడు కూడా పాపం ఆశ్వాసన వాక్యాలు ప్రాణమిత్రుడుగా ఆప్తవాక్యం చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఒకే రకంగా సత్యవాక్యాలు అయి ఉండవు. గురువు చెప్పే వాటిలో లక్ష్యానికి సంబంధించిన సూచన వాక్యాలు ఉంటాయి, అనుభవానికి సంబంధించిన అనుభవ వాక్యాలు ఉంటాయి, సాధనకు సంబంధించిన సాధన వాక్యాలు ఉంటాయి, విచారణకు సంబంధించిన విచారణా వాక్యాలు కూడా ఉంటాయి.
వీటన్నింటినీ వేరు చేసి చూసుకోగలగాలి. ఇవి కాకుండా ఓదార్చేటటువంటి ఆప్తవాక్యాలు కూడా ఉంటాయి. ప్రాణ స్నేహితుడు నిన్ను ఎట్లా అయితే ఓదారుస్తాడో గురువు అట్లా ఓదారుస్తాడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు. అవి కూడా ఉంటాయి, ఆప్తవాక్యాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా గురువు వాక్యాన్ని ఆశ్రయించడం నేర్చుకున్నవాడెవడో వాడు నిజ శిష్యుడు. ఏ గురువు అయితే నీ హృదయంలో నుంచి నిన్ను మేల్కొలుపుతున్నాడో అవస్థాత్రయ సాక్షిగా వాడు గురువు ఒక్కడే, అందరిలోనూ ఒక్కడే. వాడి పేరు అంతర్యామి. ఆ గురువు పేరు అంతర్యామి. అంతే, ఆయన అందరిలో ఉన్నాడు, సకల జీవరాశులలో ఉన్నాడు. 84 లక్షల జీవరాశుల హృదయములందు ఉన్నాడు. భగవాన్ రమణులు అంటూ ఉంటారు, ఇక్కడ ఎంతో మంది మహానుభావులు నా దర్శనానికి వస్తుంటారు, మీరు ఎవరిని ఏం చేయమాకండి అంటుంటారు. అంటే కోతులు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, అలాగే అది అడవి కాబట్టి కుక్కలు వస్తాయి, కాకులు వస్తాయి, అనేక జంతుజాలములన్నీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుని వారి దర్శన భాగ్యాన్ని, వారి స్పర్శన భాగ్యాన్ని పొంది వెళ్ళిపోతూ ఉంటాయి. నెమళ్ళు వస్తాయి, కుందేళ్ళు వస్తాయి. వారి ఆశ్రమం కదా, ఋష్యాశ్రమాలలో ఇది సహజం. అంటే వాటి వాటి జంతు స్వభావాన్ని అవి మరిచిపోతాయి, వదిలేస్తాయి. వాటి లోపలున్న జీవుడు యోగి. ఆ జీవుడు భగవాన్ మీద దృష్టి పెట్టాడు, వాడు ధరిస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న శరీరం ధరిస్తున్నాను అనుకోమాట. సుకృత దుష్కృతాలు ఎప్పుడు జీవుడికే గాని శరీరానికి కాదు. ఆ సుకృత దుష్కృత ఫలాలను అనుభవించడానికి శరీరం పనిముట్టు అంతే, అంతక తప్ప శరీరానికి ఏ సుకృత దుష్కృతాలు ఉండవు. శరీరం మళ్ళా తిరిగి పుట్టదు, ఒకసారే పుడుతుంది, ఒకసారే పుడుతుంది. మరి పునర్జన్మ ఎవరికండి? ఆ సుకృత దుష్కృతాలను వెంట పెట్టుకెళ్తున్నాడే సూక్ష్మ శరీరంలో నేనుగా కూర్చుని ఆ జీవుడు. మళ్ళా శరీరం కావాలని అడుగుతున్నాడే ఆ జీవుడు. ఇంకా అనుభవం తీరలేదంటున్నాడే ఆ జీవుడు. మరి ఈ జీవుడికి అనేక రకాలైన భ్రాంతులు, భ్రమలు, అజ్ఞానం, అవిద్య, వాంఛలు, మోహం, 6 అవలక్షణాలు ఉన్నాయి. ఎందుకు వీడిని జీవుడు అన్నావు? వాడికి భ్రాంతులు ఉంటాయి, భ్రమలు ఉంటాయి, అలాగే అజ్ఞానం ఉంటుంది, అలాగే అవిద్య ఉంటుంది, అలాగే వాంఛలు ఉంటాయి, అలాగే మోహం కూడా ఉంటుంది. ఈ 6 అవలక్షణాలు ఉన్నటువంటి వాడే జీవుడు. ఈ 6 అవలక్షణాలకి కలిపి దేహాభిమానము అని పేరు. చాలా మంది ఆత్మాభిమానం అంటూ ఉంటారు. ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మకు అభిమానం లేదు. నిరభిమాని, నిరవయవం, నిరీంద్రియం. కాబట్టి నా ఆత్మాభిమానం దెబ్బతిందండి అనడం తప్పు. అతిశయించిన దేహాభిమానాన్ని మనం ఆత్మాభిమానం అని అంటున్నాం, అది భ్రాంతి. సరే, ఇకపోతే విత్తాపహారులైన గురువుల నుంచి నిన్ను నువ్వే రక్షించుకోవాలంట. పరమేశ్వరుడు కూడా రక్షించడు. ఇదేమని చేయమండి? నన్ను నువ్వు రక్షించడమే కదా పరమేశ్వరుడి పని అంటే, నేను రక్షించనయ్యా, నీవే తెలుసుకోవాలి. నీ వివేకాన్ని ఉపయోగించి ఎవరు విత్తాపహారులో ఎవరు వృత్తాపహారుడు అంటే అర్థం ఏమిటంటే, వేమన తన శతకంలో కాసులకు ఉపదేశం బాయ అని ఒక వచనం చెప్తాడు. అంటే చేతిలో డబ్బు, చెవిలో మంత్రం. ఇలా అయిపోతుంది కొంతకాలానికి. ఆల్రెడీ అయ్యింది, భారతదేశంలో అయింది, ప్రపంచంలో కూడా అయింది. అనేక రకాలైనటువంటి దొంగదారులు వెతికే, దగ్గరిదారులు వెతికే శిష్యుల వలన ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చెప్తాడు, ఈజీగా అర్థమైపోతుంది. ఏదో గ్రహ దోషాలు ఉన్నాయి అని అక్కడ ఎవరి దగ్గర పెట్టాడో, లేకపోతే ఏదో చదువుతాడో, ఏదో చూస్తాడు. ఏం చేయాలి మరి? దైవానుగ్రహం ఉన్న గ్రహములు ఏం చేయదు. ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి సాధన చేయాలి, ఉపాసన చేయాలి. నీ హృదయంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠించాలి, అలా వెంబడించాలి. ఇది సరైన విధానం, వేదప్రోక్తమైన విధానం, సనాతన ధర్మం చెప్పిన విధానం. ఏమనుకుంటాడంటే, ఫుట్పాత్ మీద దారైపోయిన చోట ఎవరో రంగురాళ్ళు అమ్ముకుంటారు. ఆ 9 రకాల రంగుల రాళ్ళు చేతికి పెట్టేసుకుంటే ఆ నవగ్రహ దోషాలు పోతాయి. అది కూడా మళ్ళా వాడితో బేరం ఆడి ఉంగరం 10 రూపాయలకు కొని పెట్టుకుంటాడు. ఈ 10 రూపాయల ఉంగరం గ్రహ దోషాలను నివారిస్తుందని నమ్ముతాడు. మరి ఇప్పుడు ఎలా ఇది వృత్తాపహారకం అవుతుందా?
జాగ్రత్తగా గ్రహించాలి. ఇలాగే అనేక రకాలైనటువంటి ఉపదేశాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, అవి ఏవైనా సరే ఆచరించాలి. ఆచరించకుండా వదిలిపెట్టకూడదు. అది భ్రాంత జ్ఞానమా నీకు తెలియాలి అంటే అది ఆచరించాలి. అందుకని బృహద్వాసిష్టంలో శివరామ దీక్షితులు ఏమంటారంటే, శిష్యుడు గురువు గారిని నిర్ణయించుకోవాలి అంటే ఆ గురువును వెంబడించి 1 సంవత్సరం పాటు ప్రత్యక్షంగా ఉండాలి. 1 సంవత్సర కాలం గురు శుశ్రూష చెయ్యాలి. ప్రత్యక్షంగా చేస్తే ఆయన విత్తాపహారుడా హృత్తాపహారుడా నీకు అర్థం అవుతుంది. ఆయనకి కూడా నిన్ను పరిశీలించి నీ హృదయతాపం ఎలా ఉందో తెలుసుకుని దాన్ని నివర్తించడానికి ఏమేం చెయ్యాలా ఆయన సన్నద్ధపడే అవకాశం. అంత సుదీర్ఘ ప్రక్రియ శిష్యుడు గురువు అంటే. అంతేగాని అదేదో రాత్రికి రాత్రి పగలకు పగలు ఏదో గురు పౌర్ణం వచ్చిందండి, లేకపోతే మాఘ పౌర్ణం వచ్చిందండి, లేకపోతే ఏదో మా గురువు గారు ఉపదేశం ఇచ్చేసారండి, నాకు మంత్రం ఇచ్చేసారండి, ఓ పని అయిపోయిందండి అంటే ఓ పని అయిపోతే అయిపోయే పనులు కావు. అవన్నీ విత్తాపహారమైనటువంటి పనులే తప్ప, అంటే తనువన ధన ప్రాణములను సర్వస్వ శరణాగతి చేయాలి అనేది ఇదే గురుగీతలో మనకి బోధించబడింది. శిష్యుడు ఏం చేయాలయా గురువు గారికి? సర్వస్వ శరణాగతి చెయ్యాలి. అంటే ఏం చేయాలంటే నీ తనుమన ధన ప్రాణములను నీవి కావు అని వ్యవహరించాలి. అవన్నీ ఎవరిచ్చారు నీకు? పరమేశ్వరుడు, పరమాత్మ ప్రసాదం. వాటిని పరమాత్మ ప్రసాదంగా వినియోగిస్తున్నావా, నావి అనుకుని వినియోగిస్తున్నావా, నా ఇష్టం అనుకుని వినియోగిస్తున్నావు? ఈ గ్రహింపు ఉండాలి. ఈశ్వర ప్రసాదం, నేను ట్రస్టీ అంతే. అవి ఈశ్వరుడి చేతిలో ఉన్న పనిముట్లు, నేను నిమిత్త మాత్రంగా ఉపయోగిస్తున్నాను అన్నవాడు తప్పక హృత్తాపమును తరిస్తాడు, పోగొట్టుకుంటాడు. అదే నా తనువు, నా మనస్సు, నా ఇష్టం, నా ధనం, నా ప్రాణం, నా అకౌంట్, నా లాభం అన్నాడు అనుకోండి, నా ప్రయోజనం నాకేంటి అన్నాడు అనుకోండి, వారికి మనం చెప్పేది ఏముంది? అయితే విత్తాపహారులైన గురువులు కూడా ఎందుకు మరి ఈశ్వర సృష్టిలో వచ్చారు? పరమాత్మ మంచి గురువుల్ని సృష్టించవచ్చు కదా. ఈ విత్తాపహారులైన వాళ్ళు ఎందుకు అసలు ఆయన సృష్టిలో యాక్సెప్ట్ చేయాలి? అందుకని మీరు గురుగీతలో చివరికి వెళ్లే కొద్దీ మాయా శిష్యుల లక్షణం అని కూడా ఓ అధ్యాయం ఇప్పుడే మన వారు వినిపించారు ఉమాశంకర్ గారు. మాయా శిష్యులు కూడా ఉంటారు, అలాగే మాయా గురువులు కూడా ఉంటారు. అలా వీళ్ళందరూ ఏమిటయ్యా అంటే ఒకరికొకరు సహకరించుకుంటున్నారంట. పరమాత్మ చిద్విలాసంలో ఒకరికొకరు సహకరిస్తున్నారు. అలా సహకరిస్తూ వారి వారి ఆహాన్ని తొలగింపు చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు లీలా విలాసం. కాబట్టి ఎప్పటికైనా మనం ఈ ఉపదేశం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం ఏమిటయ్యా అంటే, మీ హృదయ తాపాన్ని ఎలాగా అంటే భగవాన్ రమణుడు సులభంగా చెప్పేశారు. ఏ గురువు యొక్క జ్ఞాపకం స్ఫురణ వలన నీవు నీ స్థితిని అధిగమిస్తావు, నీ దుఃఖాన్ని అధిగమిస్తావు, నీ బంధాన్ని అధిగమిస్తావు, నీ వాంఛలను అధిగమిస్తావు, నీ జన్మ మరణ చక్రాన్ని అధిగమిస్తావు. అతడే నీ హృత్తాపకారమైనటువంటి హృత్తాప విమోచనం చేసేటటువంటి నిజ గురువు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ దృష్టితో నిజ గురువు ఎవరో వెతుక్కోవాలి. ఒక గురువుని స్మరిస్తే, ఒక గురువు స్ఫురణకు వస్తే ఆయన నామరూపాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి వాక్యాలు కావచ్చు, ఆయన బోధ కావచ్చు, లేదా ఆయన స్వరూపమే కావచ్చు, లేదా సాక్షాత్తు సర్వవ్యాపకమైనటువంటి అనంతమైనటువంటి ప్రకాశమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది స్ఫురణకు వస్తే, ఏది స్మరణకు వస్తే మీలో శోకరాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం, జన్మరాహిత్యం, ఆఖరికి కాలాన్ని అధిగమించేటప్పుడు కూడా ఆ గురుస్మరణ గురుస్మరణే కలుగు అని ఇందాక ఆ చదువుతున్నటువంటి చివరి గురుగీత అధ్యాయాలలో ఉంది. ఈ మాట కూడా ఉందండి. కాలమే గురువై నీకు వస్తుంది. చిట్ట చివరి గురువు ఆ కాలమే స్వరూపం, ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడే గురువుగా వస్తాడు. అప్పుడే నువ్వు కాలాన్ని దాడతావు. అయితే కర్మను దాటించేటటువంటి చిన్న చిన్న నాటు పడవలు నడిపేవాళ్ళు చాలా మంది ఉంటారు. పెద్ద షిప్పులు నడిపేవాళ్ళు వేరుగా ఉంటారు, చిన్న చిన్న నాటు పడవలు నడిపేవాళ్ళు వేరుగా. బరువు అందరికీ అవసరమే కదా. చిన్న చిన్న భ్రాంతులని, చిన్న చిన్న అహాలని, చిన్న చిన్న అహంకారాన్ని విడిపించేటటువంటి వాళ్ళు కూడా నీకు దారిలో తారసపడుతూ ఉంటారు.
అయితే మహాసముద్రాన్ని దాటాలి అంటే ఈ చిన్న చిన్న నాటు పడవల లాభం లేదు, దొన్నెల లాభం లేదు. పెద్ద పడవై ఉండాలి. అది ఎటువంటిది అయి ఉండాలి? నిజ గురువు వంటి వాడై ఉండాలి అని ఈ ఉపదేశంలో మనల్ని హెచ్చరిస్తున్నారు. తర్వాత చాతుర్యవాన్ వివేకే చ అధ్యాత్మజ్ఞానవాన్ శుచిః మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. బాగా చెప్పారు. తాత్పర్యం చదవండి. తాత్పర్యం తాత్పర్యం ఓ పార్వతీ, నేర్పుగల జ్ఞానవంతుడగు పరబ్రహ్మ జ్ఞానియే లోకమునందు పరిశుద్ధుడగుచున్నాడు. ఇదిగాక ఎవరి మనస్సు నిర్మలమైనదో వాని యొక్క గురుత్వమే ప్రకాశించుచున్నది. నాకెలా తెలియాలండి? ఇంతసేపు మనం చెప్తే మీకు ఏం డౌట్ వచ్చేసింది? నాకెలా తెలియాలి? సరే, మీరు ఏదో చెప్పారు, ఒక సంవత్సరం ఎవరి మేంటో ఉండమన్నారు, ఉన్నాం. ఉంటే మాత్రం తెలియద్దు, గుర్తించగలిగే శక్తి నాకు ఉండద్దు? ఏం తెలియని అజ్ఞానిని కదా నేను. మరి నాకేం తెలియదు మహాప్రభు అనే కదా నేను వెళ్ళింది. మరి ఆయన అలా మోసం చేస్తే అలాగా ఆయన అంటావేమో అని వెంటనే తదుపరి ఉపదేశంలోనే చెప్తున్నారు. నాయన 2 లక్షణాలు ఉండాలి. ఆయన సర్వకాల సర్వావస్థలలో పరబ్రహ్మస్వరూపం అనే జ్ఞానంలో ఉండాలి. బ్రహ్మనిష్ట అంటారు. జ్ఞానవంతుడకు పరబ్రహ్మజ్ఞాని, ఏ పరము నెరిగినవాడు. ఆ పరము నెరిగినవాడు తన్ను తాను పోగొట్టుకున్నవాడు, పరాత్పరము నెరిగినవాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి వాడే గురువు. కానీ నాకు తెలియదు కదండి, నాకు బ్రహ్మజ్ఞానం లేదు కదా, నాకు ఆ పరం తెలియదు కదా. అది ఉంటే కదా నాకు తెలియడానికి. ఏదో బోర్డు పెట్టుకున్నాడు, ఏదో FRCS PhD ఏదో రాసుకున్నాడు, ఆ డిగ్రీలన్నీ చదువుకున్నాడు కదా అని లోపలికి వెళ్ళాను. తీరా వెళితే ఆయనకి ఇంజక్షన్ చేయడం రాదు. ఇప్పుడు నేనేం చేయాలి అనుకోవచ్చు. కానీ అలా బోర్డు చూసుకుని వెళ్ళే వ్యవహారం కాదండి. సరేనయ్యా, నీ కనీసం ఏముండాలి? 2వ లక్షణం నిర్మల మనస్కుడై ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ఆయనే కోపతాపాల్లో కొట్టుకుపోయేవాడు, ఆయనే అరిషడ్ వర్గాలలో కొట్టుకుపోయేవాడు, ఆయననే 3 గుణాలలో కొట్టుకుపోయేవాడు, ఆయనే షడ్వికారములు షడూర్ముల చేత బాధించబడేవాడు. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నవాడిని నువ్వు గురువుగా పెట్టుకున్నావు. ఆయనే స్వయంగా ధరించకపోతే పరంతార్తువిధి ఎలా సాధ్యపడుతుంది? స్వయం తారయేది పరంతార్తువిధి. ముందు తాను దాటడం నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇతరులకు దాటించడం ఎలాగో నేర్చిన వాడే ఉండాలి. అంటే స్వామి నిర్భయానందులు అందుకని ఒక మాట అంటారన్నమాట. చాలా మంది గురువులు మొదటి భాగమే ఉంటుంది, అంటే స్వయం తార్తువిధి. వాళ్ళ అవతల ఒడ్డుకు చేరతారు. అనేక రకాల ప్రయత్నాలతో సాధనలతో గురుకృపతో చేరతారు. కానీ ఇతరులను ఒడ్డున వేయగలిగేటటువంటి జ్ఞానం, నేర్పు, నైపుణ్యం, శక్తి, సామర్థ్యం, ఈశ్వరానుగ్రహం, దైవీ ప్రణాళికలో భాగమైనటువంటి గురువు ఉండాలి. అటువంటి వాడు లభిస్తే వాడు 2వ వాడిని కూడా, ఇతరులను కూడా దాటించగలుగుతాడు. లేకపోతే దాటించలేడు. వాడితో పాటు వీడు ఉంటాడు, ఆయన మునిగిపోతాడు. ఈ 2వ వాడు వెళుతున్నవాడు అనుసరించిన వాడు కూడా మునిగిపోతాడు. అందుకని జాగ్రత్తగా నువ్వు ఆ గురువు యొక్క వ్యవహార శైలిని గుర్తించాలి. ఆయనలో గనక నీకు షడ్వికారములు షడూర్ములు అరిషడ్ వర్గాలు గనక ఉన్నట్లయితే ఆయన ధరించలేదని తెలుసుకోవాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు బెదిరిస్తారు, భయపెడతారు, మరిన్ని భ్రాంతులకు గురి చేస్తారు. వాడు వెళ్ళిన వాడికే, శిష్యుడికే అప్పటికే ఓళ్ళు భ్రాంతులు. వీడికున్న భ్రాంతులు కాక గురువు గారు కూడా అనేక భ్రాంతులకి అవకాశం ఇచ్చారు. కా ప్రమాదం పెరిగిపోతుంది. అందుకని కనీసం ఎటువంటి వాడై ఉండాలయ్యా? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. గురువు గారికి 2 లక్షణాలు ఉండాలి. ఏం చెప్పినా అవి శృతిని అనుసరించి చెప్పాలి, వేద విహితంగా చెప్పాలి, ఉపనిషత్ పద్ధతిగా చెప్పాలి, ప్రస్థానత్రయ పద్ధతిగా చెప్పాలి, సమన్వయ ధోరణితో చెప్పాలి, నహి నిందా న్యాయంతో చెప్పాలి. దేన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఏది నిరుపయోగం అనకూడదు, అది వృధా ఇది వృధా అనకూడదు. ఎందుకని? పరమాత్మ సృష్టిలో ఏది వృధా కాదు.
గడ్డిపోత కూడా బ్రహ్మాస్త్రమే ప్రయోగించడం చేత ఇది. ఎందుకని వేద విధుల చేతిలో దర్భకర్రలే ఉంటాయి, వారి నోటిలో గాయత్రి మంత్రం ఉంటుంది. బ్రహ్మాస్త్రం అంటే ఏమిటంటే ఆ గాయత్రి మంత్రాన్ని దర్భకర్రని అనుసంధానం చేయడం చేతనైన వాడు. అప్పుడు దర్భకర్ర కూడా బ్రహ్మాస్త్రమై పనిచేస్తుంది. మరి అలా జాగ్రత్తగా సకల శాస్త్ర నిపుణుడై ఉండాలి, నిర్మల మనస్కుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై. ఆయన మనస్సు నిర్మలంగా లేకపోతే నీ ప్రతిబింబం ఆయన మీద పడదు. దాంట్లో ఉన్న రహస్యం. అర్థం ఏమిటంటే, నువ్వు ఆయన సమక్షంలో కూర్చున్నావు అనుకోండి, నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం చెప్పక్కర్లేదు. నీ లోపల ఉన్న మనోబుద్ధుల యొక్క ప్రతిబింబాలు, ఆలోచనలు, వ్యవహారాలు నీ చైతన్యం మలిన చైతన్యం కదా. ఆ మలిన చైతన్యం యొక్క వ్యవహారం అంతా ఆయన శుద్ధ చైతన్యం మీద ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించేటప్పటికి అందులో ఏమిటేమిటి గిరగిర తిరుగుతున్నాయో ఆయనకు అవన్నీ టీవీ స్క్రీన్ లో కనబడేట్టుగా తెలిసిపోతుంది. దాని అర్థం సినిమాలా కనబడుతుందని కాదు, నీకు అర్థం కావడం కోసం చెప్పడం. వాటిని అనుసరించి పరిష్కారాలు చెబుతూ ఉంటాండి. ఈయనకేం చెప్పలేదు కదా, చెప్పకపోయినా కూడా ఈయనకి ఎట్ట తెలిసింది, అయినా ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు అలా చూస్తూ ఉండగానే ఆయనకు వాళ్ళకి కనబడిపోతుంటాయి, తెలిసిపోతూ ఉంటాయి. ఆ జ్ఞానం కలిగి ఉంటుంది. అది నిర్మలాంతఃకరణం వల్ల ప్రయోజనం. అటువంటి నిర్మలాంతఃకరణం కలిగిన గురువుని నువ్వు వెతుక్కోవాలి. తద్వారా నీ హృదయాన్ని అతను ఎరుగుతాడు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది. నువ్వు చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదు. కొంతమంది డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వేదనంతా చెప్పుకుంటాం. అది ఏది కరెక్ట్ కాదు, కానీ నువ్వు వెళ్ళి సైక్రాటిస్ట్ దగ్గర చూపెట్టుకో అంట. అలాంటి సందర్భాలు జరిగినాయి. మూల కారణం ఏమిటో వెతకడానికి వీలు కాలేదనుకోండి, ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆ డాక్టర్ గారు ఏమంటాడంటే, నేను నీకేమి లేదని చెప్తుంటే నువ్వు అన్నీ ఉన్నాయంటావేమిటి, నువ్వు నీకేదో మానసికమైన సమస్య, నువ్వు వెళ్ళి సైక్రియాటిస్ట్ దగ్గర వైద్యం చేయించుకోవాలి. అంతేగాని సమస్య యొక్క మూలాలను అన్వేషించడం. అలాగే నిర్మలాంతఃకరణము లేనటువంటి గురువుని గనక నువ్వు ఆశ్రయించినట్లయితే అతడు నీకు పలు దగ్గరదారుల పేరు మీద భ్రాంతిమయమైనటువంటి జీవితాలని చూపిస్తాడు. అందువలన జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా గురువులో 2 లక్షణాలు ప్రస్ఫుటంగా ఉండాలి. ఒకటి శ్రోత్రియత, 2 బ్రహ్మనిష్ట. అతను సర్వదా సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, తుర్యనిష్ఠుడై ఉండాలి, తుర్యాతీతము తెలిసిన వాడై ఉండాలి, ఆ పరమును ఎరిగిన వాడై పరబ్రహ్మ జ్ఞానమును కలిగిన వాడై ఉండాలి. ఏది మాట్లాడినా శృతిబద్ధమై ఉండాలి. దాని అర్థం పాటలు బాగా పాడాలని కాదు. దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఉపనిషత్ వ్యతిరేకంగా చెప్పవు, సొంతంగా ఉపనిషత్తులు రాయవు. చాలా మంది ఇప్పుడు కొత్తగా సొంత ఉపనిషత్తులు రాస్తున్నారు. నాన్ ఋషికృతే కావ్యం. అసలు కావ్యం రాయడానికి ఋషి ఉండాలయ్యా అంటే, ఉపనిషత్తు చెప్పాలంటే నువ్వు కనీసం మహర్షివై ఉండాలి. ఎందుకనంటే అసలు చాలా మంది మహర్షులు ఉపనిషత్తులు చెప్పలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 108 ఉపనిషత్తులు ఎవరైనా గ్రహించిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఉంటే అందులో సప్త ఋషుల పేర్లు చాలా చోట్ల కనపడవు. చిరస్థాయిగా నిలిచినటువంటి సప్త ఋషులు ఉపనిషత్తులు చెప్పడానికి పూనుకోలేదు. ఎందుకనండి మరి ఆలోచించాలి. మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరినీ పంపించేస్తామంటే స్వర్గానికి, అందరినీ పంపించేస్తామంటే మోక్షానికి అనే పద్ధతి కాదు. జాగ్రత్తగా గ్రహించాలి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. కర్మ మార్గంలో ఉన్నవాడిని కర్మ యోగిగా మారుస్తాడు, భక్తి మార్గంలో ఉన్నవాడిని భక్తి యోగిగా మారుస్తాడు, జ్ఞాన మార్గంతో వచ్చిన వాడిని జ్ఞాన యోగిగా మారుస్తాడు. మోక్షం మాత్రమే కావాలనేటటువంటి సత్శిష్యుడైనటువంటి వాడికి కైవల్య జ్ఞానం, కేవల జ్ఞానాన్ని మాత్రమే ఉపదేశిస్తాడు. ఇలా జ్ఞానంలో కూడా అంతరం, తరతమ భేదం ఎప్పుడు ఉంటుంది. కానీ నీవు గురువును ఆశ్రయించడం వలన పరుసవేదిని ఆశ్రయించినటువంటి ఇనుము వలె ఎంత మేరకు ఆశ్రయిస్తే అంత మేరకు బంగారంగా మారు, అంత మేరకు నీ విలువ మారుతుంది, అంత మేరకు నీ దృష్టి మారుతుంది, అంత మేరకు నీ జ్ఞానం మారుతుంది, అంత మేరకు నువ్వు ఉద్ధరించబడతావు, అంత మేరకు నువ్వు తరిస్తావు. కాబట్టి గురువు స్పష్టంగా బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి, శ్రోత్రియుడై ఉండాలి. అవకాశం ఉంటే పారంపర్యం ఉన్నటువంటి, అంటే గురు పారంపర్యం వరుసగా ఉన్నటువంటి గురువు, సాంప్రదాయిక గురువు లభించడం ఉత్తమం. సద్గురువు లభించడం, సద్గురువుకి సాంప్రదాయం ఉండాలన్న నియమం.
అంటే సాక్షాత్ కారణ జన్ములు సద్గురువులుగా పుడతారు. వాళ్ళకి పారంపర్యం ఉండవలసిన అవసరం లేదు. ఏమంటే మీ గురువు గారు ఎవరండి, వారి గురువు గారు ఎవరండి, వారి గురువు గారు ఎవరండి, అది తెలిస్తేనే మీరు గురువు గారని అననక్కర్. వాళ్ళు పుడుతూనే బ్రహ్మజ్ఞానం, వాళ్ళు పుడుతూనే బ్రహ్మనిష్ట. ఈ గ్రహింపు ఉండాలి. కాబట్టి లోక రీతులలో ఇలా ఎన్ని రీతులు కనపడినప్పటికీ నీ హృత్తాపమును తొలగించడం అనేటటువంటి ప్రమాణాన్ని మాత్రమే నువ్వు స్వీకరించాలి. ఆయన ఎంతటి గొప్పవాడైనా అయి ఉండవచ్చు, నీ హృత్తాపమును తీర్చలేదండి ప్రయోజనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్ని విషయాలు వింటూ ఉంటాం. కొంతమంది ఏదో హార్ట్ లో ప్రాబ్లం ఉంటుంది, అంటే హాయిగా బతికిస్తూ ఉంటాడు, ఏ చెకింగ్కి వెళ్ళడు, ఏదో చిన్న జ్వరం వచ్చిందని ఏదో వెళ్తాడు. అంటే మామూలుగా రొటీన్ గా అనిటేషన్ చేయించుకురండి అని, అబ్బో మీ గుండె అంతా పూడిపోయిందండి బాబోయ్, మీరు అసలు ఇంకా మీరు ఇప్పటికాలం ఎంతవరకు బతకడమే చాలా గ్రేట్, అసలు మీరు ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు అండి. ఇప్పటివరకు బాగానే ఉన్నాడు, ఎప్పుడో పోవాల్సిన వాడు అన్న మాట చెప్పడం. మీకు ఏమైనా సరే ఇప్పుడు గుండెగా ఆపరేషన్ చేసేయాల్సింది, అర్జెంట్గా పెట్టెక్కేసేయండి. ఈయనేమంటాడంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను ఆల్ రైట్ కదా, 70 80 వచ్చినాయి కదా, బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు నన్ను ఎందుకే అర్జెంట్గా ఆపరేషన్ అంటే, లేదు లేదు మీరు ఆపరేషన్ టేబుల్ ఎక్కాల్సింది, ఇక్కడ మీరు 120 ఏళ్ళు బతకాలంటే ఈ గుండె పని చేయాలి కదా. ఈ 120 ఏళ్ళు బతుకు చూడలేదు, ఎవరికి తెలుసు, ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. కానీ ఆపరేషన్ చేయించుకుంటే బ్రతుకుతానేమో 120 ఏళ్ళు అనే ఉద్దేశంతో ఎక్కుతాడు. ఈయన ఆపరేషన్ టేబుల్ మీదే పోతాడు, లేదు వెంటనే పోతాడు. మరి ఆపరేషన్ ఫెయిల్ అయిందండి అంటానికి వీల్లేదు. ఆపరేషన్ సక్సెస్, బట్ పేషెంట్ అయి మృత్యువుకు కారణం ఉండదు. ఈ గ్రహింపు ఉండాలండి. చాలా మంది నిజ జీవితంలో జరిగే సంఘటనలను మృత్యువుకు ముడిపెడుతూ ఉంటారు. ఆయన అక్కడికి వెళ్ళకపోయి ఉంటే బాగుండేదండి, బతికేసేవాడు. ఈయన ఇక్కడ చూడకపోయి ఉంటే బాగుండేదండి, బతికేసేవాడు. ఇవన్నీ వెట్టి మాట. ఎందుకని మృత్యు అనేది నీ కాలగమనం మీద ఆధారం, కాలచక్రంలో భాగం. అంటే నీ శ్వాసలు లెక్కించబడుతూ ఉంటుంది. లోపల ఒక వైణికుడు, స్టాటిస్టీషియన్ ఉంటాడు అనమాట. ఎన్ని శ్వాసలు తీసుకున్నావో ఎన్ని శ్వాసలు విడిచిపెట్టావు, వాడికి వేరే పని లేదు, ఇదే లెక్కేస్తావు. నీ టైం అయిపోయింది అనుకోండి, శ్వాసలు అయిపోయినాయి అనుకోండి, నువ్వు ఎంత వయసు వాడివైనా సరే వెళ్ళిపోవలసింది, ఆపడం కూడా. అందుకని మనం మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు ఏదో లేకపోతే సందర్భాలు ఏవి కూడా మృత్యువుకి దానికి సంబంధం లేదు. ఈ గ్రహింపు. శరీరంలో అన్ని అవయవాలు చచ్చుబడిపోయినా కూడా అలా బ్రతికేస్తూ ఉండేవాళ్ళు చాలా మంది, కోమాలో ఉండి బ్రతికేసేవాళ్ళు చాలా మంది. వాళ్ళు ఉన్నారో లేదో కూడా వాళ్ళకే తెలియదు, బయట వాళ్ళకి అసలే తెలియదు, కానీ వాళ్ళు బ్రతికేస్తూ ఉంటాడు, చనిపోయాడని చెప్పడానికి. ఇలా మానవ జీవితం ఎంతో సంశ్లిష్టంగా ఉంటుంది. కాబట్టి నీ హృత్తాపమును జాగ్రత్తగా పోగొట్టాలి. నీ భ్రమల నుంచి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గురువుని ఆశ్రయించి నేను 1 సంవత్సరం అయింది, లేదు 10 ఏళ్ళు అయింది, లేదు 20 ఏళ్ళు అయింది, లేదు 30 ఏళ్ళు అయింది, నేను ఏమి ధరించాను, నా భ్రాంతులు ఏం పోయినాయి, నా భ్రమలు ఏం పోయినాయి, నాలో దేహాభిమానం ఏం పోయింది, నాలో మోహం ఏం పోయింది, నా వాంఛల్లోంచి నేనేం బయటపడ్డాను, నా దుఃఖరాహిత్యం ఎంత దూరం వచ్చింది, నా బంధరాహిత్యం ఎంత దూరం వచ్చింది, వాసనారాహిత్యం ఎంత దూరం నిర్ణయం అయింది, జన్మరాహిత్యం ఏ మేరకు నిర్ణయం అయింది అనే ప్రమాణాల మీద నువ్వు చూసుకోవడం రావాలి. ఈ స్వాధ్యాయం ఉండాలి. ఈ స్వాధ్యాయం కనుక లేకపోయినట్లయితే నీవు ధరించలేవు. అందుకే గురువులు ఎవరైనా సరే ఓ ప్రశ్న అడుగుతారు, ఏమిటి ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఎలా ఉన్నారు అంటే అర్థం ఏమిటి, ప్రమాణం ఎక్కడి దాకా వచ్చింది, శోకరాహిత్యమా, వాసనారాహిత్యమా, బంధరాహిత్యమా, జన్మరాహిత్యమా, లేదంటే ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయం, ఏదో వేదాంత పద్ధతిలో నీకు ఎలాంటి నిర్ణయం, అనుభూతి నిర్ణయం ఉంటుందో స్వానుభవం, అది ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఉన్నారు అని అడగడం. లేదు సాధన, పోనీ అంత దూరం వెళ్ళలేదు, సాధనలో ఎలా ఉన్నావు, శాస్త్రతో సమంగా జపం చేయగలుగుతున్నావా, ధ్యాన నిష్ట కుదిరిందా, సమాజ నిష్ట కుదిరిందా, మేల్కొన్నావా సమాజ నిష్ట నుంచి, లేదా ధ్యాన నిష్ట నుంచి మేల్కొన్నావా, లేదా ఈశ్వర సాక్షాత్కారం అయిందా, లేకపోతే ఆత్మ సాక్షాత్కారం అయిందా, లేకపోతే అద్వైత నిర్ణయం కలిగిందా. ఇలా అనేకమైనటువంటి నిర్ణయాలను, ప్రమాణాలను గురువాక్యాలలో ఏకరువు పెడుతూ ఉంటారు అనుభవ జ్ఞానం. వాటిలో నువ్వు ఎక్కడి దాకా నిర్ణయంగా వచ్చావని అడగడం, ఎలా ఉన్నారని అడగడం. అంతే తప్ప నువ్వు ప్రస్తుతం కోటీశ్వరుడు లక్షాధికారి అయ్యావా, లక్షాధికారి కోటీశ్వరుడు అయ్యావా అన్న ప్రశ్న వాళ్ళకేం సంబంధం లేదు. హృత్తాపకారకులైనటువంటి నిజ గురువులు. తర్వాత
గురవో నిర్మలాః శాంతాః సాధవో మితభాషిణః కామక్రోధ వినిర్ముక్తాః సదాచారాః జితేంద్రియాః. బాగా చెప్పారు కదా. తాత్పర్యం. అంతకుముందు చెప్పిన 2 లక్షణాలు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ అంటే నాకు తెలియదు కదా అని మళ్ళాను సందేహం వెలుగుతున్నావేమోనని, ఎవరు శ్రోత్రియుడు ఎవరు బ్రహ్మనిష్ఠుడో నీవు గుర్తుపట్టే విధంగా ఈ ఉపదేశంలో చెప్తున్నాడు. చదవండి. తాత్పర్యం. గురువులు నిర్మలులను, సాధువులను, మితభాషులను, కామక్రోధరహితులను, సదాచారులను, జితేంద్రియులను అగుచున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లక్షణాలను మనం ఎవరిలో అయితే గుర్తిస్తామో వాళ్ళే శ్రేష్ఠులైన గురువు. నిర్మలము, సాధు, శాంతుడు. గురవో నిర్మలాః శాంతాః సాధవో మితభాషిణ కామక్రోధ వినిర్ముక్త సదాచార జితేంద్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని లక్షణాలు చెప్పారండి? 4, 3, 7. ఈ 7 లక్షణాలు కలిగిన వాళ్లే గురువు. ఇటువంటి గురువునే మనం ఆశ్రయించాలి. మీరు ఎక్కడైనా సరే ఆశ్రమం కట్టారంటే అక్కడ ఉన్న గురువు గారు కానీ, ఆలయం ఉందంటే అక్కడ ఒక గురువు గారు ఉన్నారంటే ఆయన నిర్మలుడేనా కాదా, అంటే గుణమాలిన్యం లేకుండా గుణాతీతుడై ఉన్నాడా లేదా. 2, శాంతుడై ఉన్నాడా. శాంతుడై ఉండడం చాలా అవసరం. ఎందుకని అంటే శాంతం లేకపోతే అసలు నువ్వు చెప్పిందే వినడు, గ్రహింపే ఉండదు. ఆయనకే ఆవేశాలు ఉన్నాయనుకోండి, ఇంకా నీవు చెప్పేది లేదు వినేది లేదు. చాలా మంది డాక్టర్లు కూడా 1 నిమిషం మాత్రమే చూస్తారు ఒక పేషెంట్. ఓన్లీ 1 minute. నేను చూశాను అటువంటి డాక్టర్. ఇటు పక్క చేయి పట్టుకుని చూస్తూ ఉంటాడు. అక్కడ శాంతం, ఆయన చెప్పేది వినడు, ఏం లేదు, అప్పుడే టక 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 ప్రిస్క్రిప్షన్ రాసేస్తాడు, లేదంటే టెస్టులు రాసేస్తాడు. ఇప్పుడు మరి ఆయన శాంతుడేనా అంటే మనసు పరిగెడుతుంది. శాంత అంటే అమనస్క భావము కలిగిన వాడు, మానసిక మౌనం కలిగిన వాడు, వాడు శాంతుడు. గుణాతీతుడై ఉండాలి, మానసిక మౌనం కలిగిన వాడే ఉండాలి, ముని అయి ఉండాలి. 3వ లక్షణం ఏంటి? సాధువై ఉండాలి. ఎందుకు సాధువై ఉండాలి అంటే ఎవరైనా సరే లోక కళ్యాణానికి ఉపయోగపడేవాడే గురువు, వాడు సాధువు. సాధు రూపాయ మంగళం. నీకు ఏదైనా శుభములను చేకూర్చాలన్నా, నీకు క్షేమకరమైనటువంటి స్థితిని కలిగించాలన్నా, నిన్ను తరింపజేయాలన్నా ఆ లోక కళ్యాణ దృక్పథం ఉండాలి. అటువంటి వాడు అంటే పరిత్యాగ భావం ఉండాలి. నాకేంటని అడగకుండా ఉండాలి. నీవు ఏం చేస్తున్నావు, నాకేం ప్రయోజనం అనేటటువంటి లక్షణం లేనివాడే ఉండాలి. అందుకని సాధువై ఉండాలి. సాధువు కానటువంటి వాడిని నేను ఆశ్రయించిన ప్రయోజనం ఉంది. 4వ లక్షణం మితభాషిణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మాట మాట్లాడినా ఆ మాటలో బ్రహ్మజ్ఞానం నిండి ఉండాలి. మితభాష, వజ్రాల వలె మాట్లాడతారు. ప్రతి ఒక్క మాట స్పష్టంగా భద్రపరుచుకోవలసినటువంటి పద్ధతిలో మాట్లాడతారు. అంటే ఉపమానం చెప్పినా కూడా ఆ ఉపమానం హేయమైన ఉపమానం ఉండదు. ఒకవేళ ఏ మాట మాట్లాడినా ఆ మాట నిన్ను తక్కువ చేసేది కానీ అతిశయోక్తి కానీ ఉండదు. అతిశయోక్తి ఉండదు, అని తక్కువ చేయడం ఉండదు. జాగ్రత్తగా మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు, నీ కొరకే మాట్లాడతాడు, నిన్ను తట్టి మేలుకొలిపేట్టు మాట్లాడతాడు, పొదుపుగా మాట్లాడతాడు. ఆ మితభాషిణిలో చాలా లక్షణాలు. అవసరమైతేనే మాట్లాడతాడు. అసలు మౌనంలోనే సంభాషించగలుగుతాడు. ఏం మాట్లాడకుండా కాసేపు కూర్చున్నా చాలా ఆయన స్థానంలో. ఆ సద్గురు స్థానం దగ్గర నువ్వు ఏమి లేదు, ఆయన తలుస్తూ అలా కాసేపు కూర్చుంటే చాలు. ఆయనలో ఉన్న మితభాషిత్వం నీ హృదయంలో పనిచేస్తుంది. ఆయన మౌనం నీ మీద ప్రభావితం. బుద్ధుడు అంటాడు, నా మౌనాన్ని తెలుసుకునే వాడికి నేనేం చెప్పినా ప్రయోజనం లేదు. ఎవరో ఒక ఆయన వస్తాడు అన్నమాట బుద్ధుడి దగ్గర. వస్తే ఆయనతో ఏం మాట్లాడాడు.
పంపించేస్తాడు. పంపించేస్తే ఏమిటి స్వామి పక్కన శిష్యుడు అడుగుతాడు, ఏం మాట్లాడలేదు, పొద్దున్న వచ్చాడు పాపం, సాయంత్రం దాకా కూర్చున్నాడు, ఆయనకి ఏం చెప్పక్కర్లేదు, ఆయనకి నా మౌనమే అర్థమైపోయింది కాబట్టి ఆయనకి ఏం చెప్పక్కర్లేదు. ఇంకొక ఆయన వచ్చాడు, పొద్దున్నే సాయంత్రం దాకా చెబుతూనే ఉన్నాడు గురువు గారు, అయినా ఈయన ఏం మాట్లాడలేదు. ఏమిటి స్వామి, ఆయన ఏమో ఏమీ మాట్లాడలేదు, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చున్నాడు, ఆయనకి మీ మౌనం అర్థమైందన్నారు, ఏం చెప్పలేదన్నారు, బాగుంది, నేను కూడా సాటిస్ఫై. ఈయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చెబుతూనే ఉన్నాడు, చెప్పింది చెప్పకుండా చెబుతూనే ఉన్నాడు, ఈయనతో కూడా మీరేం మాట్లాడలేదు ఏంటి స్వామి, ఈయన నా మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు, చెప్పినా అర్థం కాదు వీడికి కాబట్టి చెప్పలేదు. గురువు గారు ఎంత సూక్ష్మగ్రాహి అయి ఉండాలి, లేకపోతే శిష్యుడు చెప్పేటటువంటి కథల్లో గురువు గారు కూడా కొట్టుకుపోతారు, చాలా ప్రమాదం వస్తుంది. అందుకని ఎప్పుడు మాట్లాడాలి తెలిసిన వాడే ఉండాలి, ప్రతి మాట వజ్రాయుధమై, గురువు యొక్క మాట ఎటువంటిదై ఉండాలి అంటే వజ్రాయుధమై శిష్యుని యొక్క అజ్ఞానాంధకారమును పటాపంచలు చేసేది, అట్లా మాట్లాడాలి, దానికే మితభాషిత్వం. అంతేగాని బౌద్ధులు లేచింది మొదలు రాత్రి దాకా వసపెట్టలాగా మాటకి మనసుకి మధ్య ఫిల్టర్ లేదన్నమాట. అంటే మాట ఏమో వాగీంద్రియం, కర్మేంద్రియం, అంతే కదండి. ఆ మనసేమో అంతరింద్రియం, మధ్యలో చాలా ఉన్నాయి, 5-5-25 సాంఖ్య విచారం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మనసేమో ఆకాశ పంచకంలో, ఈ వాగీంద్రియేమో పృథ్వీ పంచకం. ఎన్ని పంచకాలు దాటి రావాలో అసలు ఆ మనసులోని మాటకి రావాలంటే అవన్నీ దాటి రావాలి కదా. ఆకాశ పంచకం నుంచి పృథ్వీ పంచకం దాకా దిగి రావాలి, అదేదో సులభం అనుకుంటారు. మాట్లాడుతున్నాడంటే ఆయుర్దాయం క్షీణించిపోతూ ఉంటుంది, శ్వాసలు అధికమైపోతూ ఉంటాయి, ఆయుష్ తగ్గిపోతుంది. గురువుకి ఇవన్నీ తెలుసు, అయినా సరే శిష్యులను తరింపజేయాలని ఉద్ధరింపజేయాలని గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని? ఆయన ప్రాణం అంటే లెక్కలేదు, ఆయన శరీరం అంటే లెక్కలేదు కాబట్టి. ఎందుకని? ఆయన తరించేసాడు కాబట్టి. ఆ పడవతో ఉపయోగం అయిపోయింది, ఆయన ఇంకెవరికైనా ఉపయోగపడితే చాలనుకుంటున్నాడు అంతే. అందుకని బోధిస్తున్నాడు, లేకపోతే అసలు బోధించవలసిన అవసరం లేదు. మౌనంతోనే చెప్పవచ్చు, గురువు తలుచుకుంటే మౌనంతోనే చెప్పవచ్చు, సంకల్పంతోనే చెప్పవచ్చు. కానీ అలా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు వస్తారు, అప్పుడు ఏం చేయాలి మీరు? అప్పుడు మితభాషి ప్రసంగిస్తారు, మేలుకొలిపేటట్లుగా ప్రసంగిస్తారు. దారి తప్పిపోయిన వాళ్ళని దారిలో పెట్టడానికి కోసమని మాట్లాడతారు. దారిలో ఉన్న వాళ్ళ కోసం అసలు మాట్లాడక్కర్, సూచన చేస్తే చాలు, వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఒక దారిలో వెళ్తున్నారండి, రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా స్ట్రైట్ వెళ్ళాలా అని డౌట్ వచ్చింది, అక్కడ ఒక సూచిక ఉందనుకోండి, ఆ సూచిక బోర్డును చూస్తే మీరు వెళ్ళిపోతారు. అది ఇప్పుడు మీకు చెప్పిందా చెప్పలేదా? ఏం చెప్పక్కర్లా, సూచించింది, వెళ్ళిపోతారు. వీళ్ళెవరు? దారిలో ఉన్నవాడు. కొంతమంది దారి తప్పిపోతారు, ఆయన దారి తప్పిపోయినప్పుడు అడుగుతాడు అనమాట, ఏమంటే పలానాది వెతుకుతున్నాను ఎక్కడా కనబట్టలేదండి. అయ్యో పొరపాటు వచ్చావరా బాబు, ఇట్లా ముందుకు వెళ్ళి ఆ పక్కన రామాలయం వస్తుంది, ఆ రామాలయం పక్కన రైట్కి తిరిగి ఆ పక్క నుంచి వెళ్ళామంటే పెద్ద మర్రి చెట్టు వస్తుంది, ఆ మర్రి చెట్టు కింద ఒక ఆయన కూర్చుని ఉంటాడు దక్షిణామూర్తి, ఆయన ఏదో సూచిస్తూ ఉంటాడు, అది తెలుసుకుని ఆయన చెప్పినట్టు వెళ్ళు అని చెప్పాలి. మరి ఎలా? మరి రామాలయం ఎక్కడందో చెప్పకపోతే రామమంత్రం గురించి చెప్పకపోయినా తెలియదు, ఆ మర్రి చెట్టు ఎక్కడందో చెప్పకపోతే అది తెలియదు, దక్షిణామూర్తి మౌనం గురించి చెప్పకపోతే అది తెలియదు. అట్లాంటి దారి తప్పిపోయిన వాళ్ళకి మరి ఆ రకమైన ఉపదేశం చేయవలసిందే, ఆ రకమైన మితభాషిత్వాన్ని వాడవలసిందే. కాబట్టి ఈ 4వ లక్షణం చాలా చాలా జాగ్రత్తగా వాడతారు అనుభవ జ్ఞానం ఉన్నటువంటి గురువు. సాధువై ఉండాలి, శాంతుడై ఉండాలి, నిర్మలుడై ఉండాలి, మితభాషి అయి ఉండాలి. అతి ముఖ్యమైనది కామ క్రోధ వినిర్ముక్త. త్రివిధం నరకస్యేదం జ్ఞానం నాశనమాత్మని. చుట్టుగా చెప్పాడు భగవద్గీత. నాయన నా జ్ఞానం ఎందుకు పోయింది అని. పరమాత్మ, నేను నా స్వరూపం ఆత్మజ్ఞానం అంటున్నావు, నేను ఎప్పుడూ జ్ఞాన స్వరూపుణ్ణి అంటున్నావు, నేను గుర్తించినా గుర్తించకపోయినా నా స్వరూపంలో ఆత్మస్వరూపమే ఉందంటున్నావు, అంతటా నేనే ఉన్నాను, పరమాత్మనే అయి ఉన్నాను, సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను, నేను జ్ఞాన స్వరూపుణ్ణి అంటున్నావు, నాకెందుకు అజ్ఞానం వచ్చింది అని అడిగాడండి అర్జునుడు మన తరఫున. అడిగితే, నేను నీకు అజ్ఞానాన్ని ఇవ్వలేదయ్యా, కామ క్రోధ లోభములనే 3 నరక ద్వారాలను నువ్వే తెరిచావు, ఆ తెరవడం వలన నీ స్వరూప జ్ఞానం మూతపడింది. ఆ 3 ద్వారాలు అవసరం లేని ద్వారాలను తెరవడం వలన అవసరమైన స్వరూప జ్ఞానం అనే ద్వారం మూసుకుంది.
ఆ నరక ద్వారములను ఎవరికి వాళ్ళే తెలుస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వాంఛల వలన. బలీయమైన వాంఛలు ఉండకూడదు, బలీయమైనటువంటి సంస్కారములు ఉండకూడదు, బలీయమైనటువంటి వాసనలు ఉండకూడదు. అవి కామక్రోధములనే ద్వారాలను తెలుస్తాయి. కాబట్టి వీటిలో నుంచి స్వయముగా బయటపడ్డవాడై ఉండాలి. గురువు ఎటువంటి వాడై ఉండాలని అంటే శిష్యుడు గమనించాలన్నమాట. అతనిలో ఈ కామక్రోధములు పూర్తిగా రహితమైనయ్యా లేదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది గురువులలో పరిపూర్ణులైన వాళ్ళలో కూడా ఉంటాయండి. దానికి దుర్వాసుడు తర్కాణం. దుర్వాసుడు పరిపూర్ణుడు, సాక్షాత్ రుద్రావతారం. మరి ఆయనని శాంతంగా ఉండమంటే ఉన్నంతసేపు శాంతంగానే ఉంటాడు. కోపం వస్తే మాత్రం తట్టుకోవడం కూడా. కానీ ఆయన గురువే కాదంటాము, దుర్వాస మహర్షి బ్రహ్మజ్ఞాని. కాబట్టి అందరికీ అన్ని అన్వయం చేయకూడదు. సామాన్యంగా అందరూ ఇలాగే ఉంటారు. సదాచార అంటే ఎట్లా చెప్పాలి? సదాచారం అంటే సత్తు ఆచారమే కలిగి ఉండాలి. సత్తు బలపడేటటువంటి ఆచారమును ఆచరించేవాడే ఉండాలి కానీ అసత్తు బలపడేటట్టుగా ఉండవు. అంటే సదసద్వివేకం కలిగిన వాడే ఉండాలి తప్పక. ఆచరణలో సత్త బలపడే ఆచరణనే కలిగి ఉండాలి. అంతేగాని అసద్భావాన్ని ఆచరించేవాడే ఉండాలి. అంటే తాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండవు. త్రికరణ శుద్ధి లేనటువంటి వాడిని ఆశ్రయించారనుకోండి, ఇంకా అప్పుడు మీరు వాడే ధరించలేదు, మీరేం ధరిస్తారు? ధరించలేదు. ఇంకేముండాలయ్యా? జితేంద్రియ. ఏమంటే గురువు గారు ఒక గారి సరిపోతుందంటారా? లేదయ్యా, ఇంకా 4 బెటరా. 4 సరిపోతాయండి. సరిపోవయ్యా బాబు, కనీసం డజన్ అన్నా, లేకపోతే నాకు సంతృప్తిగా ఉండదు. ఇలా ఏ ఇంద్రియమైనా కావచ్చు, శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైనటువంటి ఏ విషయ పంచకంలో కూడా ఇంద్రియాలను ప్రవేశపెట్టని వాడై ఉండాలి. అది జితేంద్రియుడు అంటే అర్థం. అంటే ఇంద్రియాలను అందులో ప్రవేశపెట్టాడు అనుకోండి, దాని ఎందుకు చేపల్లే ఉంటుంది. లౌల్యత, ఆ లౌల్యత ఉందేమో గ్రహింపులో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమభావంలో ఉండాలంటే ఎప్పుడు కూడా. సమత్వం యోగం ఉచ్యతే. ఆ విషయ పంచకమునందు సమత్వం ఉండాలి, సామాన్యంగా ఉండాలి. ఏ రకమైన విశేష ప్రవర్తన, విపరీత ప్రవర్తన ఉండరాదు. అతిచారం వర్జయే. ఇలాంటి 7 లక్షణాలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గురువు ఈ 3 ఉపదేశాలలో మీకు ఎటువంటి గురువు అయి ఉండాలి, ఎటువంటి వాడైతే మిమ్మల్ని ధరింపజేయగలుగుతాడు అని గురుగీత ద్వారా సదాశివుడు అన్ని కాలాలలో ఉన్నటువంటి గురువులకు శిష్యులకు బోధిస్తున్నారు, సూచిస్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదిత సంత్రార్థగురో స్థాపిత షణ్మత సారగురో స్థాపవముని వంద్య గురో శ్రద్ధాధ్యక్షర శాంత గురో కరుణాసాగర పరమ గురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో
जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण हरि ओम अम्मा